హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టు ఆస్ట్రేలియా. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి అవుటింగ్కి వెళ్తున్నామండి. ఇది 3 hours జర్నీ అండి. సో అందుకే మధ్యలో మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ అందరం డిగ్గిలో పెట్టుకొని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఏం తింటున్నావు మాన్సా? నువ్వేం తింటున్నావు అనుషా? చాలా బాగుంది. ఫైనల్గా మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇది సముద్రం ఒడ్డు నుంచి 2 kilometers లోపలికి వెళ్ళాలి. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు. అక్కడ సముద్రం మధ్యలో న్యాచురల్ ఎక్వేరియం ఉంటుందండి. 3 floors లోపలికి ఉంటుంది. అన్ని గ్లాసెస్ ఉంటాయి. గ్లాస్ లోపలి నుంచి బయటికి చూడొచ్చు. అక్కడ దూరంగా జూమ్లో కనిపిస్తున్న ఆ డెస్టినేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడే ఉంటుందండి న్యాచురల్ ఎక్వేరియం. ఇది 3 floors బిల్డింగ్ అని చెప్పాను కదండి. 2 kilometers నడిచిన తర్వాత 3 floors, ఒక్కొక్క ఫ్లోర్ దిగుతూ ఉంటే విండోస్ ఉంటాయి. ఆ విండోస్ నుంచి మనం బయటికి చూడాలి. మనం ఎలాగైతే ఇంట్లో ఉండి విండోస్ నుంచి బయటికి చూస్తామో సేమ్ ఈ బిల్డింగ్లో కూడా మనం ఉండి బయటికి చూస్తే సముద్రం లోపల ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం న్యాచురల్కి మనకు సంబంధించినవి అన్నీ కనిపిస్తుంటాయి లోపల. వెరైటీ ఆఫ్ ఫిషెస్ కానీ అన్నీ సముద్రంలో ఉండే అన్ని థింగ్స్. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లవరింగ్ వచ్చి ఉంటాయి దానికి, చిన్న చిన్న ఫ్లవర్స్. మనం స్కూబా డైవింగ్కి అయితే వెళ్ళి లోపల ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామో ఇది కూడా అదే టైపు. బట్ ఏంటంటే స్కూబా డైవింగ్లో కొంచెం మనం మూవ్ అవుతూ ఉంటాము. ఇదేంటంటే కాన్స్టెంట్గా మనం ఒకటే దగ్గర ఉంటాం. మనం ఉన్న లొకేషన్కి ఏవైతే వస్తాయో అవి మాత్రమే చూడగలుగుతాము. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు మా బేబీ ట్రైన్ ఎక్కుతా అంటే మా బేబీని అండ్ అత్తమ్మ నడవలేరని అత్తమ్మని ట్రైన్ ఎక్కించాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.